హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈరోజు మనం గట్కేసర్ ఎన్ఎఫ్సి నగర్ లో ఉన్నామండి. ఇక్కడ మనకి చాలా తక్కువ బడ్జెట్ లో ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చాయి. ఇక్కడ మనకి టోటల్ 5 హౌసెస్ ఉన్నాయండి. ఇందులో ఒక హౌస్ సేల్ అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ 4 హౌసెస్ మాత్రమే ఉన్నాయి. ఇది మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ 60 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ సైడ్ మనకి 60 ఫీట్ రోడ్, నార్త్ సైడ్ మనకి 33 ఫీట్ రోడ్ ఉంటుంది. మీకు ఓన్లీ గ్రౌండ్ కావాలంటే 2 సెటర్స్ సింగిల్ రూమ్ వస్తుంది. ఒకవేళ మీకు G+1 కావాలంటే మనకి పైన సింగిల్ బెడ్రూమ్, కింద మొత్తం కమర్షియల్ వస్తుందండి. మనకి ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ లో ఉంది. 4 కూడా మనకి 100 స్క్వేర్ యార్డ్స్ ఒకటి సేల్ అయిపోయింది. 3 హౌసెస్ ఉన్నాయి. అవి కూడా మనకి ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయి. మనకి ఆ హౌస్ కూడా 2 సైడ్స్ కూడా 33 ఫీట్ ఉంటుంది. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. డైమెన్షన్ అయితే చాలా బాగుంది. 25-36 2 BHK చాలా స్పేసెస్ వచ్చింది. హౌసెస్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది. రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉన్నాయి. మీరు తీసుకున్న వెంటనే గృహ ప్రవేశం చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని చాలా హౌసెస్ ఉన్నాయి. మీకు డ్రోన్ వీడియోలో చూడొచ్చు. అందరు లివింగ్ ఉంటున్నారండి. ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ గ్రౌండ్ అయితే 35 lakhs. ఒకవేళ మీకు G+1 కావాలంటే 45 lakhs అండి. చాలా తక్కువ ప్రైస్ లో ఉంది. ఎందుకంటే ఇది 60 ఫీట్ రోడ్, మెయిన్ రోడ్, కమర్షియల్ కి అయితే చాలా బాగుంటుంది. మిగతా మీకు ప్రైస్ చెప్తాను. దానికంటే ముందు ఒక హౌస్ చూపిస్తాను. ప్లానింగ్ చాలా బాగా వచ్చింది. దానికంటే ముందు ఇక చుట్టూ సరంలో ఏమేమి డెవలప్మెంట్స్ చూద్దాం. మనకి ఎన్ఎఫ్సి నగర్ లాస్ట్ బస్ స్టాప్ కి అలాగే కేవీ స్కూల్ కి అయితే జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. మనకి వరంగల్ హైవే అయితే ఓన్లీ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. కానీ ఇక్కడ నుంచి వెళ్ళడానికి వేయలేదు. చుట్టూ తిరిగి వెళ్తే 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా చాలా దగ్గరలో ఉంది. మనకి ఆదిలాబాద్ లో చాలా కాలేజెస్ ఉన్నాయి. అలాగే మనకి డిమార్ట్ కూడా ఓన్లీ 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 9 కి అయితే 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. గట్కేసర్ బస్ స్టాప్ కి రైల్వే స్టేషన్ కూడా సేమ్ 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి పోచర్ మింపసెస్ క్యాంపస్ అయితే 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అలాగే మనకి ఉప్పల్ మెట్రోకి అయితే ఓన్లీ 18 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. 18 కిలోమీటర్స్ అంటే లాంగ్ అనుకోకండి. ఎందుకంటే మనకి నారేపల్లి దాకా ఫ్లైఓవర్ అవుతుంది. ఫ్లైఓవర్ కంప్లీట్ అయితే ఓన్లీ 15 minutes లో ఉప్పల్ మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు. ఇప్పుడు గట్కేసర్ ఎంత డెవలప్ అవుతుందో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా డెవలప్ అవుతుంది. ఈ ప్రైస్ లో ఇక్కడ మాత్రమే మనకి ఇండిపెండెంట్ హౌస్ దొరుకుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇన్ని రోజులు మనకి గట్కేసర్ మున్సిపాలిటీ ఉండే, ఇప్పుడు మనకి GHMC అయిందండి. చాలా రేట్స్ పెరుగుతున్నాయి. కాబట్టి వీలైనంత తొందరగా విజిట్ చేయండి. అలాగే మనకి బీబీ నగర్ ఎయిమ్స్ కూడా ఓన్లీ 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. ఇప్పుడు అది రన్నింగ్ లో ఉంది. చాలా మంది తెలిసి ఉంటుంది. ఇక్కడ చాలా డెవలప్ అవుతుంది. చాలా మంది ఎయిమ్స్ లో పనిచేసే వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు. కాబట్టి మన దగ్గర అయితే చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయి. చూడండి, ఎలివేషన్స్ అయితే చాలా బాగొచ్చాయి. ఇప్పుడు లోపలికి వెళ్ళి హౌస్ చూపిస్తాను. దానికంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీ ప్రమోషన్ కోసం నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఈ హౌస్ మనకి కార్నర్ హౌస్ అండి. నార్త్ వెస్ట్ కార్నర్, 2 సైడ్స్ కూడా మనకి 33 ఫీట్ రోడ్. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ కూడా మనకి G+1 హౌసెస్ ఉన్నాయి. ఈ 2 హౌసెస్ కూడా మనం షార్ట్ వీడియోస్ పోస్ట్ చేసాము. ఆల్రెడీ ఒకటి బుక్ అయిపోయింది. చూడండి, చుట్టూ అన్ని హౌసెస్ ఉన్నాయి. అందరు లివింగ్ ఉంటున్నారు. రండి లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం. ర్యాంప్ అయితే కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు. గేట్ కూడా చాలా స్టాండర్డ్ ఉంది. ఇదంతా పార్కింగ్ ప్లేస్. చూడండి, మనకి పెద్దగా కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. చాలా స్పేసెస్ వచ్చింది. మామూలుగా మనకి 100 స్క్వేర్ యార్డ్స్ ఇంత పెద్ద పార్కింగ్ రాదండి. మనకి డైమెన్షన్ బాగుంది కాబట్టి చాలా పెద్ద పార్కింగ్ వచ్చింది. ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి బోర్ అండి. ఇది సంపు. వాటర్ కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. మనకి పార్కింగ్ ప్లేస్ లో UPVC ఫాల్సింగ్ డిజైన్ చేశారు. ఇంకా చిన్న చిన్న వర్క్స్ మాత్రమే ఉన్నాయి. కంప్లీట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా. ఇక్కడ కామన్ వాష్రూమ్ వచ్చిందండి. హౌస్ చుట్టూ సెట్ బ్యాక్ ఉంటుంది. మనకి కామన్ ఏరియా మొత్తం గ్రానైట్ ఇచ్చారు. ఇక్కడ కూడా ఇంకొక వాష్ ఏరియా ఉందండి. చూడండి, ఇక్కడ మనకి వాష్ ఏరియా ఇచ్చారు. వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. ఒకసారి హౌస్ ఎలివేషన్ టైల్స్ చూడండి. మనకి లేటెస్ట్ మోడల్ ఇచ్చారు. గోల్డెన్ బార్డర్ తో చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. అలాగే మనకి మెయిన్ డోర్ అయితే కంప్లీట్ గా టేక్ వుడ్ డోర్ ఇచ్చారు. చాలా స్టాండర్డ్ ఉంది. డిజైన్ కూడా చాలా బాగుంది. చూడండి, రండి లోపలికి వెళ్దాం. మనకి నార్త్ సైడ్ మెయిన్ డోర్ వచ్చేసిందండి. ఇక్కడ ఈస్ట్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారు. చూడండి, ఇదంతా హాల్. హాల్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ హాల్లో టీవీ పైన డిజైన్ చేశారండి. చూడండి, చాలా బాగుంది. ఇక్కడ చిన్న చిన్న సెల్ఫ్స్ ఇచ్చారు. మనం డిజైన్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. చూడండి, హాల్ అయితే ఫాల్ సీలింగ్ చాలా గ్రాండ్ గా ఉంది. హాల్ చూసాం కదా, చాలా పెద్దగా వచ్చింది. ఇందులో మనకి సపరేట్ గా పూజ రూమ్ ఇట్లా ఉన్నాయి. చూపిస్తానండి. ఇక్కడ మనకి సపరేట్ గా పూజ రూమ్. చూడండి, ఒకరితో ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోవచ్చు. ఒక్కసారి కిచెన్ చూడండి. మనకి 100 స్క్వేర్ యార్డ్స్ లో ఎంత పెద్ద కిచెన్ వచ్చిందో, చాలా పెద్దగా వచ్చింది. మనకి ప్లాట్ఫామ్ ఎల్ షేప్ లో ఇచ్చారండి. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. ఇక్కడ మనం సపరేట్ గా ఫ్రిడ్జ్ పాయింట్ కూడా ఇచ్చారు. కిచెన్ లో అయితే 3-4 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. చాలా పెద్దగా ఉంది. నాకైతే కిచెన్ అయితే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు బెడ్రూమ్ చూద్దాం రండి. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్. చూడండి, బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది.
మనకి ఇందులో కూడా కింగ్ సైజ్ వచ్చాక చాలా స్పేస్ ఉంటుంది. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. మనకి ఇందులో కూడా ఫాల్స్ డిజైన్ వచ్చింది. ఈ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ అండి. ఇక్కడ మీకు ఆల్రెడీ చూపించాను కదా, కార్నర్ హౌస్ వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. విండోస్ అన్ని కూడా యూపీవీఎస్ విండోస్ ఇచ్చారు. ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్. వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది. అలాగే ట్యాప్స్ కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు. మనకి వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తానండి. మనకి మాస్టర్ బెడ్రూమ్ ఆపోజిట్ లో చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇక్కడ మనకి చూపడం మర్చిపోయాను, ఇక్కడ వాష్ మిషన్ పాయింట్ ఇచ్చారండి. సపరేట్ గా మనకి కనిపించకుండా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఎంత పెద్దగా ఉందో. ఇందులో కూడా మనకి కింగ్ సైజ్ వచ్చేసింది. ఇక్కడ విండో వచ్చింది. ఇక్కడ సపరేట్ గా మనకి కబోర్డ్ స్పేస్ ఇచ్చారు. చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. పైన లో రూప్ ఇచ్చారండి. చూడండి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఫ్లవర్ లాగా డిజైన్ చేశారు. ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగుంది. ఈ బెడ్రూమ్ కూడా మనకి కింగ్ సైజ్ వచ్చేస్తుంది. బెడ్రూమ్స్ చాలా పెద్దగా ఉన్నాయి. కిచెన్ కూడా చాలా స్పేసెస్ ఉంది. ఎందుకంటే డైమెన్షన్ అయితే చాలా బాగుందండి. మనకి 100 స్క్వేర్ యార్డ్స్ లో మామూలుగా అయితే 1850 ఉంటుంది. ఇదైతే మనకి 2536 కాబట్టి చాలా బాగా వచ్చింది ప్లానింగ్ అయితే. ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి మీకు చుట్టూ సరౌండ్ చెప్పించుకుంటూ ప్రైస్ డీటెయిల్ చెప్తానండి. పదండి పైకి వెళ్దాం. చూడండి స్టెప్స్ కూడా కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు. స్టెప్స్ ఒకటే కాదు, హౌస్ మొత్తం మనకి ఫ్లోరింగ్ అయితే కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారండి. స్టెప్స్ అయితే హైట్ లే కూడా చాలా స్లోప్ ఉన్నాయండి. డైమెన్షన్ బాగుంటే హౌస్ ఎంత బాగా వస్తుందేమో. ఒకసారి చుట్టూ అండి అన్ని హౌసెస్ ఉన్నాయి. మనకి ఇప్పుడే డెవలప్ అవుతుంది కాబట్టి చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయి. చూడండి అందరు లివింగ్ ఉంటున్నారు. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూపించాను కదా. ఇప్పుడు హౌస్ ప్రైస్ చూసినట్లయితే 48 lakhs అండి. ఇదైతే ఫిక్స్ ప్రైస్ కాదు, స్లైడ్లీ నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లైనా 80% లోన్ వస్తుంది. ఆల్రెడీ స్లైడ్లీ నెగోషియబుల్ అని చెప్పాక కూడా ఇక్కడికి వచ్చాక 5 lakhs 10 lakhs అడుగుతున్నారు. అలా ఏముండదండి, ఓన్లీ 1-2 lakhs మాత్రమే ఉంటుంది. అలా అనుకున్న వాళ్ళు మాత్రమే రండి. ఎందుకంటే ఇంత మంచి డైమెన్షన్ తో చాలా తక్కువ ప్రైస్ లో ఉంది. చాలా మంది మంచి డైమెన్షన్ తో ఉంటే చెప్పని అడుగుతున్నారు. ఇప్పుడు మనకి మంచి డైమెన్షన్ తో ప్లానింగ్ అయితే చాలా బాగుంది. ముఖ్యంగా కార్నర్ హౌస్ ఉంది, చాలా తక్కువ ప్రైస్ లో ఇస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కావాలనుకున్న వాళ్ళు విజిట్ చేయండి. ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం స్క్రీన్ పైన నెంబర్ కి కాల్ చేయండి. అలాగే ఇక లొకేషన్ పిన్ కూడా మీరు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేయండి. మీరు కాల్ చేసి సైట్ దగ్గర చూపిస్తారు, కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. నేను ఈ రోజు జోడమెట్లో ప్రమోషన్ చేసి వచ్చానండి. అపార్ట్మెంట్ లో ఫ్లాట్ 62 lakhs ఉంది, అది కూడా 1000 SFT లో. మనం ఓన్లీ 4 kilometers ముందుకు వస్తే బిలో 50 lakhs గా మనకి ఇండిపెండెంట్ హౌస్ వస్తున్నాయి. సిటీలో అయితే ఇంత తక్కువ ప్రైస్ అయితే ఎక్కడ లేవండి, ఓన్లీ గట్కేసర్లోనే ఉన్నాయి. అవి కూడా మనకి కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి. ఇన్ని రోజులు మనకి జిహెచ్ఎంసీ కాలేదు కాబట్టి చాలా తక్కువ ప్రైస్ లో ఉంది. ఇప్పుడు జిహెచ్ఎంసీ అయింది కాబట్టి చాలా రేట్స్ పెరిగాయి. ఇప్పుడు మనకి ల్యాండ్ రేట్ పెరిగింది, అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా పెరిగాయి. కాబట్టి మీరు వీలైనంత తొందరగా విజిట్ చేయండి. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన హౌసెస్ మాత్రం 50 పైన చెప్తున్నారు. కాబట్టి మీరు తొందరగా విజిట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.